ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీజేపీ రాజకీయం రసవంతరంగా మారింది. తెలంగాణలో అధికారం దిశగా అడుగులు వేస్తున్నామని చెబుతున్న కమలనాథుల మధ్య విభేదాల మంటలు చల్లారడం లేదు. పార్టీలో అగ్రనేతలుగా ఉన్న ఎంపీ ఈటెల రాజేందర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ మధ్య ఆధిపత్య పోరు మరోసారి తారాస్థాయికి చేరింది. బండి రాష్ట్ర అధ్యక్ష పదవి కోల్పోయినప్పటి నుంచి మొదలైన ప్రచండ యుద్ధం ఇప్పుడు హుజూరాబాద్ గడ్డపై బహిరంగ సవాల్గా మారింది. ఎంపీ ఈటెల రాజేందర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ మధ్య మరోమారు కోల్డ్ వార్ మొదలైందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. జూబ్లీహిల్స్ వేదికగా హిందూ ఓట్ల పోలరైజేషన్ జరగాల్సిందే అంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఈటెల ఖండించిన తీరు దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. హిందువులంతా ఓటు బ్యాంకుగా మారాలి, ఏపీ తెలంగాణలో ఇతర మతాల్లోకి వెళ్లిన వారు తిరిగి హిందూ మతంలోకి రావాలి, మతాలు మార్చుకుంటే దేవుళ్లను మోసం చేసినట్టే అంటూ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే 24 గంటలు గడవక ముందే ఈటెల దీనికి పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో డివిజన్ పాలిటిక్స్ నడవవు, హిందూ ముస్లింలను విభజించి అధికారంలోకి రాలేమని తేల్చి చెప్పారు. అక్కడితోనే ఆగలేదు ఎంపీ ఈటెల. బీజేపీ ఎప్పుడూ అభివృద్ధి ఎజెండాగానే రాజకీయం చేస్తుందని గుర్తు చేశారు. ప్రధాని మోదీ నినాదం సబ్కా సాథ్ సబ్కా వికాస్ అన్ని వర్గాలకు వర్తిస్తుందన్నారు. కేంద్రమిచ్చే పథకాల లబ్ధిదారుల్లో ముస్లింలు, క్రిస్టియన్లు కూడా ఉన్నారు. బీహార్లో బీజేపీ గెలిచింది కూడా ఇదే నినాదంతో అన్నారు. ప్రజలు నాయకులను మతం ప్రాతిపదికన చూడరని ఈటెల వ్యాఖ్యానించారు. అయితే అన్నీ చెప్పిన తర్వాత ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని ఈటెల ముక్తాయింపు ఇవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. గతంలో బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆ పదవి పోవడానికి ఈటెల ఫిర్యాదులే కారణమనే వాదన ఉంది. అయితే ఈటెల ఎప్పటికప్పుడు దీన్ని ఖండిస్తూనే వచ్చారు. కానీ వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి మాత్రం మారలేదు. నక్సలైట్ భావజాలం ఉన్నవారు మా పార్టీలో ఉండడానికి వీల్లేదు, మాది హిందుత్వ ఎజెండా, వామపక్ష భావజాలం ఉన్నవారు దేశద్రోహులు అంటూ బండి సంజయ్ చేసిన ఘాటు వ్యాఖ్యలు పరోక్షంగా ఈటెల రాజేందర్ను ఉద్దేశించినవేనని ప్రచారం జరిగింది. దీనికి కౌంటర్గా ఈటెల రాజేందర్ అలాంటి మాటలకు నేను స్పందించను అంటూ తీసిపారేయడం విభేదాల తీవ్రతను చెప్పకనే చెప్పింది. నిజానికి ఇద్దరి రాజకీయ ప్రస్థానం పెరిగిన వాతావరణం పూర్తిగా భిన్నం. ఈటెల విద్యార్థి దశ నుంచే వామపక్ష భావజాలంతో పీడీఎస్యు వంటి సంఘాల ద్వారా ఉద్యమ రాజకీయాల్లో రాటుదేలారు. ఆ తర్వాత గులాబీ కండువా కప్పుకుని కమలాపూర్, హుజూరాబాద్ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎదిగారు. మాస్ లీడర్గా, ఉద్యమకారుడిగా తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రస్థానం ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ వంటి సంస్థాగత నేపథ్యం నుంచి మొదలైంది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేటర్గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి తనదైన దూకుడు, ఫైర్ బ్రాండ్ హిందుత్వ ఎజెండాతో ఎంపీగా, రాష్ట్ర అధ్యక్షుడిగా, ఇప్పుడు కేంద్ర మంత్రిగా అనతి కాలంలోనే ఎదిగారు. ఒకరు సామాజిక న్యాయం, ఉద్యమ నేపథ్యం నుంచి వస్తే మరొకరు హిందుత్వ వాదం, సంస్థాగత నిర్మాణం పునాదిగా ఎదిగినవారు. ఈ భిన్న నేపథ్యాలే ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్న వీరిద్దరి మధ్య పొసగనివ్వడం లేదనే విశ్లేషణలు ఉన్నాయి. నిజానికి వీరిద్దరూ ఒకే పార్టీకి, ఒకే ఉమ్మడి జిల్లాకు చెందినవారు. ఒకరు కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా ఉంటే మరొకరు మల్కాజ్గిరి నుంచి ఎంపీగా ఉన్నారు. గత కొంతకాలంగా వీరి మధ్య నడుస్తున్న వర్గపోరు జూలైలో పీక్స్కు చేరింది. హుజూరాబాద్ ప్రాంత నేతగా రాజకీయాల్లో ఎదిగిన ఈటెల రాజేందర్ అక్కడి క్యాడర్తో సత్సంబంధాలున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ ఓడిపోయి తర్వాత మల్కాజ్గిరి ఎంపీగా గెలిచారు. అయితే హుజూరాబాద్ కార్యకర్తలతో కేంద్ర మంత్రి బండి సంజయ్ మీటింగ్ ఏర్పాటు చేయడం, ఈటెల వర్గానికి కనీసం సమాచారం ఇవ్వకపోవడం ఇరు వర్గాల మధ్య గ్యాప్ పెంచింది. ఆ సమావేశంలో బండి సంజయ్ చేసిన కొన్ని కామెంట్స్ కూడా ఈటెల వర్గానికి నచ్చలేదు. దీంతో వారంతా మర్నాడే శామీర్పేటలోని ఈటెల నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఈటెల మాటల తూటాలు పేల్చారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య గ్యాప్ మరింత పెరిగింది. ఇప్పుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు పూర్తిగా విరుద్ధంగా ఈటెల చేసిన కామెంట్లు ఉండడంతో ఇద్దరు నేతల మధ్య మళ్లీ లడాయి మొదలైందనే చర్చ జోరుగా సాగుతోంది.
బండి సంజయ్ ఇటీవల నిర్వహించిన బూత్ కమిటీ స్థాయి మీటింగ్ ఫ్లెక్సీల వ్యవహారం కూడా పెద్ద దుమారమే రేపింది. ఫ్లెక్సీల్లో సీనియర్ నాయకుడు మాజీ మంత్రి అయిన ఈటెల ఫోటో లేకపోవడంతో ఆయన వర్గీయులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. తనకు నచ్చిన వ్యక్తిని జిల్లా అధ్యక్షుడిగా బండి నియమించారని ఈటెల వర్గం ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే తాను మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నా తన శ్వాసంతా హుజూరాబాద్లోనే ఉంటుందని, తన కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది రానివ్వనని ఈటెల తేల్చి చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఇద్దరు అగ్రనేతలు గొడవ కమలం పార్టీ శ్రేణులను అయోమయంలో పడేస్తోంది. ఎవరిని ఆశ్రయించాలి, ఎవరి వెంట నడవాలో తెలియక క్యాడర్ తలపట్టుకుంటోంది. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తున్న సమయంలో కీలక నేతల మధ్య కలహాలు పార్టీకి శాపంగా మారే ప్రమాదం ఉంది. గల్లీలో మొదలైన ఈ పంచాయతీ ఢిల్లీ స్థాయికి చేరినా ఇప్పటికీ పరిష్కారం దొరకలేదు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఇద్దరు అగ్రనేతల ఈగో వార్కు అధిష్టానం ఫుల్ స్టాప్ పెడుతుందా, ఎవరికీ సర్ది చెప్పలేక నష్టపోతుందా అన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. వీరిద్దరి మధ్య సయోధ్య కుదరకపోతే అది కేవలం కరీంనగర్కే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఇమేజ్ను డ్యామేజ్ చేయడమైతే ఖాయంగా కనిపిస్తోంది.